ప్రత్యేక నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. మనతో ఉన్నారు ప్రధాన శాస్త్రవేత్త సురేందర్ రాజు గారు. సురేందర్ రాజు గారు ప్రత్యేకించి వరి మీద పరిశోధన చేస్తూ తెలంగాణ రైతుకు అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మంచి విత్తనం ఇవ్వాలనే ఒక తాపత్రయంతో ముందుకెళ్తున్నారు. వరిలో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి, రైతులకు ఎలాంటి విత్తనం ఇవ్వబోతున్నారు, క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను ఏ విధంగా అధిగమిస్తున్నారనే విషయాలను మనతో పంచుకోవడానికి సురేందర్ రాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్ సురేందర్ రాజు గారు. దాదాపు ఒక 5 సీజన్లు తెలంగాణలో వరి సాగు అనేది కనుమరుగైంది. దాదాపు 6వ సీజన్లో మనం మంచి పంట వేయబోతున్నాం. దాదాపు అందరు రైతులు కూడా నారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో రైతుకు మీరు ఏం సూచిస్తారు వరికి సంబంధించి ప్రత్యేకంగా? ముఖ్యంగా ఏంటంటే మనము గత 4-5 సంవత్సరాల నుంచి కనుక ఏమైనా వర్షపాతం తీసుకున్నట్టయితే కనీసం 35-40% డెఫిసిట్ ఉంది తెలంగాణలో. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ 35-40% డెఫిసిట్ ఉంది. కాబట్టి మనకు ఇంకా అధిక వర్షపాతం పడ్డా కానీ గతంలో ఏదైతే డెఫిసిట్ ఉందో దాన్ని పూడ్చుకోవడానికే సరిపోతుంది. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితులు బాగా తెలంగాణలో నెలకొన్నాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీటి కొరతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్యలో మన ప్రభుత్వం కూడా చూస్తున్నాము నీటికి ఎంత విలువ ఉన్నదనేది చూస్తున్నాం. చాలా ప్రాజెక్ట్స్ కూడా ప్రభుత్వం తరఫున కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి నీరు ఉంటేనే మనం వ్యవసాయం అనేటువంటి సాగుతుంది. కాబట్టి ఒకటి ఉన్న నీటిని బాగా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మనము సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సద్వినియోగం అనే విషయానికి వస్తే నీటికి అధిక వరికి సంబంధించి నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది. దాదాపు కనీసం తక్కువలో ఒక 4-5 ఇంచుల నీళ్లు ఉండాలి పొలంలో అనే భావనలో రైతులు ఉన్నారు. ఇది అవసరం లేదండి, కనీసం తడి ఉంటే సరిపోతుందండి అనేది శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అంటే అసలు నీటి యాజమాన్యం గురించి మీరు ఏం చెప్తారు రైతుకు? నీటి యాజమాన్యంలో మొట్టమొదటి మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కువ మట్టికి ఇప్పుడు సాంబ మసూరిని సాగు చేస్తుంటారు. ఏది సోనా మసూరి అంటారు, కర్నూలు సోనా అంటారు, రకరకాలుగా భాష ఉంది. అదే ఒరిజినల్గా ఏమిటంటే దాని పేరు బీపీటీ 5204 సాంబ మసూరి. తెలంగాణలో సాంబ మసూరి రాక మునుపు కనుక తీసుకున్నట్టయితే ఉంటే మన దగ్గర 2 పాపులర్ వెరైటీస్ ఉండేది. ఒకటేమో సురేఖ అని, రెండవది తెల్లాంస అనేది. సో సురేఖ అనేటువంటి 4 నెలల 15 రోజుల పంట. అదే మీరు తెల్లాంస తీసుకున్నట్టయితే 120 రోజుల పంటనే. ఎప్పుడైతే ఈ సాంబ మసూరి రావటం జరిగిందో అప్పటి నుంచి మనకి ఈ 5 నెలల పంట అనేటువంటిది రావటం జరిగిందనమాట. కాబట్టి విధిగా రైతులు ఏం చేస్తున్నారంటే జూన్లోనే నారు పోసి జూలైలో నాటు వేయటము ఇది జరుగుతుంది. ఎక్కడ బావిల కింద వాటర్. ఎస్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మట్టుకు 5 నెలల పంట కాబట్టి నీరుని విపరీతంగా వాడటం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే ఈ పంట కాలాన్ని మనము తగ్గించుకొని ఈ దీర్ఘకాలిక రకాల దాన్ని జోలి పోకుండా కేవలము మన తెలంగాణలో మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాల మాత్రమే వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక రకాలను కూడా తీసుకొచ్చింది శాస్త్రవేత్తలే కదా. అంటే దీర్ఘకాలిక రకాలను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్లో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకి దీర్ఘకాలిక రకం అనుకోండి, సాంబ మసూరి 5 నెలల పంట. 5 నెలల పంట అంటే 5 నెలల పంట కాలానికి నీరు అవసరం. అదే మీరు 4 నెలల పంట వేసినారనుకోండి, 1 నెల రోజులు మనం నీటి వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము ముఖ్యంగా మనం తెలంగాణలో ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనం ఫస్ట్ పోవాల్సింది ఏంటంటే కేవలం మధ్యకాలిక రకాలు, తర్వాత దీర్ఘకాలిక రకాలు మాత్రము వెళ్ళకూడదన్నమాట. లేకుంటే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. స్వల్పకాలిక రకాలు మనకు ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి రైతుకు? పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రైతు కూడా మీరు సూచించేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు సాంబ మసూరి వేసినారు అనుకోండి మన తెలంగాణ ప్రాంతంలో, అది దానివల్ల చాలా సమస్యలు వచ్చేసినాయి. ఎట్లా అనంటే ఉదాహరణకి సాంబ మసూరి క్వాలిటీ మీద చాలా పాపులర్ అయింది రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచంలో. అది పాపులర్ అయిందంటే జస్ట్ క్వాలిటీ విషయంగానే పాపులర్ అయింది. కానీ దానికి ఏంటంటే మీరు కేవలము నీటి వసతి ఉన్న ప్రాంతంలో ఎప్పుడు జూన్లో నారు పోసుకొని జూలైలో నాటేస్తేనే మీకు మంచి దిగుబడులు వస్తాయి. ఉదాహరణకి నిజామాబాద్ కానీ ఈ ప్రాంతాలలో మంచి దిగుబడులు వస్తాయి. అదే సాంబ మసూరిని మీరు ఎక్కడైతే ఆలస్యంగా కాలువల నీళ్లు రావటము, ముఖ్యంగా మేజర్ ప్రాజెక్ట్స్ కింద కానీ, చెరువుల కింద కానీ, తర్వాత ఇతర ఓపెన్ వెల్స్ కింద కానీ ఈ మధ్యలో వర్షాభావ పరిస్థితుల వలన
చాలా మట్టుకు ఏమున్నది, ఆగస్టు చివరిలోనో సెప్టెంబర్లో కాలువ నీళ్ళు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంబ మషీర్ని మనం ఏజ్డ్ సీడ్లింగ్స్ అంటే ముదిరిన నార్మడిని నారు వేయడం వల్ల ఎక్కువ చీడపీడలు రావటము, ముఖ్యంగా దోమ. తర్వాత ఆలస్యంగా నారేసినప్పుడు తెలంగాణలో ప్రధానమైన సమస్య ఏంటంటే చలి. ఈ చలి వల్ల ఈ సంవత్సరం చలి ఇంకా ముందుకు వచ్చింది. సో దానివల్ల ఏంటంటే గొలుసు కూడా బయటకు రాదు, కంకి. సో ఈ విధంగా రైతులు విపరీతంగా నష్టపోతున్నారు సాంబ మషీర్ని పెట్టిన వాళ్ళు. కానీ ప్రత్యామ్నాయ వంగడాలు లేని ప్రభావం అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా మనకు స్వల్పకాలిక రకం అనేటువంటిది వచ్చింది. RNR 15048 మనం పేరు వినే ఉంటారు, తెలంగాణ సోనా. ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఎందుకు అని అంటే ప్రధానంగా కారణాలు మెయిన్ ఏంటంటే ఇది షార్ట్ డ్యూరేషన్, స్వల్పకాలిక రకం. కాబట్టి రైతులు ఏమంటున్నారంటే, సార్ 5 నెలల పంట అంటే నీళ్ళు ఎక్కువ అవసరం ఉంది, అదే మనకు 4 నెలల పంటతో మంచి దిగుబడి వస్తున్నది, కాబట్టి మేము దీన్నే వేస్తున్నాం అంటున్నారు. RNR 15048 అనేది చాలా ఎక్కువ మొత్తంలో రైతుల్లోకి వెళ్ళింది, విస్తృతంగా దీని మీద ప్రచారం. 3 లక్షల ఎకరాల పైన ఉంది ఇప్పుడు తెలంగాణలో. సో అంటే మిగతా రకాలతో పోలిస్తే దాంట్లో ఉన్న మేజర్ ఫ్లెక్సిబిలిటీ ఏంటి రైతుకు? ఒకటి నీటి సద్వినియోగం, 1 నెల రోజులు, అదొకటి. రెండవది ఈ సాంబ మషీర్ వేయటం వల్ల ఏమవుతుందంటే జూన్లోనే నారు వేయాలి, జూలైలోనే నాటేయాలి. దానివల్ల భూసారాన్ని కాపాడలేకపోతున్నాడు రైతు. అదే మీరు తెలంగాణ సోనా కానీ ఇతర స్వల్పకాలిక రకాలు కనుక పెట్టినట్టు అయితే ఉంటే మీరు జూలైలో నారు పోసుకొని ఆగస్టులో నాటేయచ్చు. మీకు 1 మంత్ 1.5 మంత్ టైం ఉంటుంది కాబట్టి మీరు పచ్చి రొట్ట పంటలు వేసుకునే అవకాశం ఉంది. లేకుంటే ముందుగా పెసర పండించుకొని పెసర తర్వాత కూడా దీన్ని నాటేసుకోవచ్చు. RNR విత్తనం అందుబాటులో లేని రైతు ఏ రకాలు వేసుకోవచ్చు? ఇప్పుడు రబీకి సిద్ధమవుతున్న రైతు సన్న రకాలు ఏం వేసుకోవచ్చు, దొడ్డు రకాలు ఏం వేసుకోవచ్చు? సన్న రకాలు తీసుకుంటే ఒకటే ఆప్షన్ ఉంది ఇప్పుడు మనకి, తెలంగాణ సోనా ఒకటే ఆప్షన్ ఉంది. తర్వాత దాని విత్తనం కూడా చాలా మటుకు అందుబాటులో ఉంది. ఎందుకనంటే ఇది దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి రైతులు కల్టివేట్ చేస్తున్నారు. రైతు కూడా చాలా విత్తనం వెళ్ళింది. తర్వాత కంపెనీస్ నుండి కూడా చాలా విత్తనం సప్లై అయింది. కాబట్టి దాదాపుగా ఏంటంటే అంతటా అందుబాటులో ఉంది, పెద్ద సమస్య ఏం లేదు. ఇక రెండవది ఏంటంటే దొడ్డు రకాలు వేసుకోవచ్చు. మనకు రెండో పంటకు ఎక్కువ వేసేది ఏంటంటే దొడ్డు రకాలే. 1010 ఎక్కువ వేస్తారు తెలంగాణలో. IR 64 1010 తెల్లాంస వేస్తారు. అంటే ఉత్తర తెలంగాణలో ఎక్కువ మట్టుకు 1010 IR 64, బట్ ఈ దక్షిణ తెలంగాణకు వచ్చినట్టు మాత్రం ఎక్కువ మట్టుకు తెల్లాంస వేస్తారు. సో వాటికి ప్రత్యామ్నాయంగా మనకు 2 వంగడాలు వచ్చినాయి. ఒకటి బతుకమ్మ అని JGL 18047, ఇంకా రెండవది ఏంటంటే ఒకటి కూనారం 118 అని రావడం జరిగింది. ఇది కూడా 1010 లాగానే దొడ్డు గింజ రకం, గింజ నాణ్యత అలాగే ఉంటుంది. తర్వాత 125లో కోతకు వస్తుంది. కాబట్టి మనకు ఈ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు RNR విత్తనం మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అదే సమయంలో ఈ దొడ్డు రకాలు కూడా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా యూనివర్సిటీ నుంచి? దొడ్డు రకాలు కూడా ఇస్తున్నాం. చాలా మట్టుకు ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ ఉంది, అక్కడ జగిత్యాల నుంచి ఇస్తున్నాము. అట్లే కూనార్ KNM 118 ఇక్కడ నుంచి ఇస్తున్నాము. ఎంతమంది రైతులు వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఇన్ని ఎకరాలని ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మనకు 3 వంగడాలు వచ్చినాయి. ఒకటేమో తెలంగాణ సోనా సన్న రకాల్లో, తర్వాత రెండేమో ఈ కూనారం 118 బతుకమ్మ అనే 2 రకాలు వచ్చినాయి. సో వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించేసి వాళ్ళ సహాయంతో తొందరగా స్టేట్ గవర్నమెంట్తో రిలీజ్ అంటే విడుదల చేయించి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో దాన్ని నోటిఫై కూడా చేయించడం జరిగింది. పోయిన సంవత్సరము ఈ 3 వంగడాల విత్తనాలు కూడా బ్రీడర్ సీడ్ విత్తనాలు కూడా అన్ని కంపెనీలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా సీడ్ చైన్లోకి వచ్చేసినాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వర్షాకాలానికి దాదాపుగా ఈ 3 రకాల విత్తన కొరత అనేది 99% ఉండదు. క్షేత్రస్థాయిలో రైతుకున్న సమస్యలు ఏంటి, దానికి మీరు సాంకేతికతను ఏ విధంగా జోడిస్తున్నారు? ఒకటి దాని విషయానికి వస్తే ఏంటంటే మనము మొట్టమొదటి ఏంటంటే నీటి సమస్య ఉంది. ఆలస్యంగానే నారు పోస్తున్నారు, ఆలస్యంగానే నాటేస్తున్నారు. కాబట్టి మనము స్వల్పకాలిక రకాలు మాత్రమే వేసుకోవాలి. సో దాంట్లో చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి BPT వర్సెస్ తెలంగాణ సోనా ఉంది. సో ఆలస్యంగా వేసినా కానీ మనకు దిగుబడులు బాగా వస్తున్నాయి. 35 నుంచి 40 బస్తాల దిగుబడి, అంటే ఎకరాన మీకు కనీసం 2.5 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తున్నాయి తెలంగాణ సోనాతో. అదే BPT మీకు దిగుబడి తగ్గుతున్నది. రెండవది మన భూసారాన్ని కాపాడలేకపోతున్నాం BPT వేయడం వల్ల. తెలంగాణ సోనా వల్ల మనకు పచ్చిరొట్ట పంట వేసే అవకాశం ఉంది, జనుము కానీ జీలు కానీ, లేకపోతే ఒక పంట పెసర పంట కూడా వేసుకొని పండించే అవకాశం ఉంది. అన్నిటికంటే విషయం ఏమిటంటే ఈ మధ్యలో ఒక పెద్ద సర్వే చేస్తే విషయం చాలామంది రైతులు చెప్పింది ఏంటంటే
ఈ దోమకాట అనేది వస్తుంది వరిలో. అందులో ఈ బీపీటీ మీద మొత్తం దోమకాట వచ్చేసింది. ఎప్పుడైనా కానీ ఈ సంవత్సరం కొంచెం చలి వల్ల కొంచెం తగ్గింది, కానీ ఎప్పుడైనా కానీ దోమ విపరీతంగా వస్తుంది అన్నమాట. దానికి రైతులు కనీసం 4 నుంచి 5 సార్లు వాడిన మందు వాడకుండా పిచికారీ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎకరానికి 2,000 నుంచి 3,000 రూపాయలు అదనం ఖర్చు అవుతుంది. అదే తెలంగాణ సోనాలో మనకు ఈ సంవత్సరం స్ప్రేనే చేయలేదు. పోయిన సంవత్సరము అంత ఉధృతి దోమ ఉన్నప్పటికీ 1-2 పిచికాలతోనే మనకి దోమ అనేది కంట్రోల్ అయింది. తర్వాత దీని మీద అగ్గితేలు కూడా రానే రాదు తెలంగాణ సోన మీద. కాబట్టి ఖర్చు తగ్గుతుంది ఒకటి. రెండవది స్ప్రేయింగ్స్ చేయడం లేదు, దిగుబడి బాగుంది. తర్వాత భూసారాన్ని కాపాడుకోగలుగుతున్నాము, నీటి సద్వినియోగం చేయగలుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే నూక తక్కువ. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే తెలంగాణ సోనా అనేది రబీలో బెటరా, ఖరీఫ్లో బెటరా, రెండింటికి బెటరా? 2 సీజన్లో కూడా వేసుకోవచ్చు. కానీ రబీ సీజన్లో మీకు బీపీటీ పెట్టే అవకాశం లేదు ఇక్కడ. ఎందుకు అనంటే తెలంగాణలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చలి. మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి చలి మొదలైందంటే ఒక్కొక్కసారి టెంపరేచర్స్ బిలో 10 కూడా డ్రాప్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు నర్సరీలే మనకు 2 నెలలు టైం తీసుకుంటున్నది. అదే మీరు బీపీటీ పెట్టినారనుకోండి 150 రోజులు మామూలుగా, ప్లస్ 30 రోజులు పోతుంది చల్లిని బట్టి. 180 రోజులు అంటే అది వచ్చేసి ఎప్పుడు మేలో హార్వెస్టింగ్ అవుతుంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలు రెండో పంటలు పెట్టే అవకాశం లేదు. కాబట్టి మీకు సన్నగింజ రకంలో ఒకే ఒక ఆప్షన్ ఇది తెలంగాణ సోనా. తర్వాత దిగుబడి చూస్తే కూడా రెండో పంటలో మీకు కనీసం 40 బస్తాల దిగుబడి, 40 నుంచి 45 బస్తాలు అంటే మనము 2.8 నుంచి 3 టన్నుల దిగుబడి రెండో పంట ఇస్తుంది. సీజన్లో అనేది గతి తప్పిన ఒక రకం చెప్పాలంటే ఎప్పుడు ప్రారంభం కావాల్సిన సీజన్ అప్పుడు ప్రారంభం కాకుండా, అంటే జూన్లో కొద్దిపాటి వర్షాలు రావడము, అగైన్ జూలై ఆగస్టులో వర్షాలు లేకపోవడము, ఎప్పుడైతే నార్లు పోసుకొని నాటు వేయాల్సిన సమయంలో రైతుకు వర్షాలు అందుబాటులో ఉండట్లేవు, సాగునీరు అందుబాటులో ఉండట్లేదు. సీజన్లో గతి తప్పిందని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మీరు రైతుకి ఏం సూచిస్తారు? ఈ మధ్య కాలంలో ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా వరి తర్వాత వరి వేయడం అనేటువంటిది ఆనవాయితీగా తయారైంది. చాలామంది రైతులు కూడా చెప్పేది ఏంటంటే వరి తర్వాత వరి వేయడం వల్ల కూడా దిగుబడులు బాగా తగ్గుతున్నాయని. అది ఏంటంటే ముఖ్యంగా మొదటి పంట బీపీటీ వేస్తారు వాళ్ళు, 5 నెలల పంట వరి. రెండో పంట 1010 వేస్తారు. సో దీనివల్ల వరి తర్వాత వరి చేయడం వల్ల భూసారం అనేటువంటి తగ్గిపోయింది, భూభౌతిక పరిస్థితులు కూడా మారిపోయినాయి. అదే మనము స్వల్పకాలిక రకాలు వేసుకోమని అనుకున్న ఉదాహరణకి ఏదైనా కానీ 1010 కానివ్వండి, తెలంగాణ సోనా కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మామూలుగా స్వల్పకాలిక రకాలు మనము జూలైలో నారు పోసుకోవాలి, ఆగస్టులో నాటేయాలి. సో తొలకలి వర్షాలు పడ్డ తర్వాత వెంటనే దున్ని మనము పెసరు కనుక వేసుకున్నట్టు అయ్యి ఉంటే, పెసరు అంటే మనకు ఇదే అన్నమాట పప్పు ధాన్యాల పంట. ఒక పంట తీసుకొని మిగిలిన దాన్ని మనం పచ్చిరొట్టగా దున్నేసేస్తే, భూమిలో దున్నేసేస్తే మనకు ఒకటి భూభౌతిక పరిస్థితులు మారి భూసారం పెరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే మనకు నత్రజని కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా 2 బస్తాల యూరియా వేయమని చెప్తాం వరికి. సో 2 బస్తాల్లో కనీసం 25 నుంచి 30 కిలోల నత్రజని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. లాంగ్ రన్లో దీని ప్రభావం చాలా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే కన్స్టెంట్ ఉండే బీపీటీ ప్రత్యామ్నాయమైన రకం లేదు కాబట్టి రైతులు పోలే. దానికి డిమాండ్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది, ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా వెరైటీ ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాలల్లో 3 లక్షల ఎకరాల పైన ప్రాచుర్యం పొందినటువంటిది ఓన్లీ తెలంగాణ సోనా. దట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్. మీరు వరిలో చాలా ఏళ్ళుగా పరిశోధనలో ఉన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే, లేదంటే మన ఇండియాలో పోలిస్తే మన దగ్గర ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉంది. ఉత్పాదకతను పెంచడం ఎలా అనేది ఇప్పుడు శాస్త్రవేత్త ముందు కానీ ఒక రైతు ముందు కానీ ఒక ఛాలెంజింగ్గా ఉంది. సో అంటే ప్రస్తుతం మన దగ్గర ఎంత ఉత్పాదకత ఉంది, మనం ఏ మేరకు రీచ్ కావాల్సిన అవసరం ఉంది? మన తెలంగాణ రాష్ట్రం సరాసరి దిగుబడి తీసుకున్నట్టయితే 3.23 యావరేజ్గా ఖరీఫ్ అండ్ రబీ. కానీ మనకు మొదటి పంటలో దిగుబడి తక్కువ ఉంటుంది, రెండో పంటలో ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు, తర్వాత ఈ చీడపీడల సమస్య. మొదటి పంటలో ఏమిటంటే మనకు ఎక్కువ 50% సాంబ మసూరి ఉంటుంది బీపీటీ, ఇంకొక 50% 1010 ఇతరత్ర రకాలు ఉంటాయి అన్నమాట. సో దిగుబడి ఎందుకు తగ్గుతున్నది అని అంటే, ఒకటి మనం ఈ దీర్ఘకాలిక రకాలు పెట్టి పురుగులు, తర్వాత ఈ రోగాలకు మందులు కొట్టి తర్వాత ఈ దిగుబడి తగ్గడం వల్ల యావరేజ్ అనేది తగ్గింది. అదే మీరు 1010 ఎక్కడైతే వర్షాకాలంలో వేసినారో రైతులంతా కూడా 35 నుంచి 40 బస్తాలు యావరేజ్గా దిగుబడి తీస్తున్నారు వాళ్ళు. అంటే గుడ్ ఈల్డ్స్ 6 to 6.5 టన్స్ యావరేజ్ ఈల్డ్స్ ఉంటాయి ఎక్కడైతే 1010 పెట్టినారో అక్కడ. దానికి కారణం ఏంటంటే ఆ ఆలస్యములైన కండిషన్స్లో అది చాలా ఫిట్ అవుతుంది అది.
సో అందుకనే నేను అనేది ఏంటంటే ఇంతకుముందు లేవు, కానీ ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకి తెలంగాణ సోనే ఉంది, ఇప్పుడు దాని మీద పురుగు కానీ రోగాలు కానీ ఏవి లేవు, మంచి దిగుబడి ఉంది ఆలస్యంగా. గతంలో తీసుకుంటే 150 కాదు 180 రోజుల పంటలు కూడా ఉండేది గతంలో 30-40 సంవత్సరాల కన్నా ముందు. సో దాని నుంచి 150కి వచ్చాము. ఇప్పుడు 120లో కూడా దిగుబడి సామర్థ్యం ఉన్నదనేటువంటిది మనకు 1010 ద్వారా తెలిసిపోయింది. ఇప్పుడు మన దగ్గర దిగుబడి పెంచాలనంటే ఒకటి ఫస్ట్ ఈ వెరైటీస్ ఒకటి మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలనే కాబట్టి వాటికి టోటల్గా వాటిని తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఉన్నాయి కొంతవరకు బెటర్ అని అంటారా, లేదంటే వాటికి అసలు పూర్తి అల్టిమేట్ అంటారా, లేకపోతే ఇంకా బెటర్ రకాలు రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఉన్న ఏమంటే మనము దాదాపు ఇప్పుడు 3.23 టన్నులు ఉంది. మనకు దిగుబడి వర్షాకాలంలో ఎందుకు తగ్గుతున్నది అని అంటే కేవలం సామా మసూరి వేయటం వల్ల దిగుబడి తగ్గుతుంది. సన్న రకాలు అదే కాదు, మామూలు సన్న రకాలు. సో సన్న రకాల్లో దీన్ని మనము ఆ ప్లేస్లో ఈ రకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు దిగుబడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది సత్వరంగా. రెండవది 1010లో కూడా దిగుబడి బాగుంది, కానీ ఇంకా వీటికన్నా మంచి రకాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణంగా హైబ్రిడ్సే కానివ్వండి, హైబ్రిడ్లో మనకు 20-25% దిగుబడి సామర్థ్యం ఉంది. కాబట్టి మంచి హైబ్రిడ్స్ తయారు చేయడానికి కూడా మన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో మన దగ్గర 3 పరిశోధనా కేంద్రాల్లో మంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది. కొన్ని సన్న రకాలు కూడా వచ్చినాయి, అవి ఇప్పుడు పరిశోధనలో ఉన్నాయి. ఉత్పాదకత పెంచడంలో సీడ్ రీప్లేస్మెంట్ యొక్క పాత్ర ఏంటి? సీడ్ రీప్లేస్మెంట్ పెంచడం ద్వారా ఉత్పాదకతను ఏ మేరకు పెంచుకోవచ్చు? మనం ఇప్పుడున్న రకాలు కనుక మనం టోటల్గా రీప్లేస్ చేయగలుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి 3 రకాలు, ముఖ్యంగా బతుకమ్మ కానివ్వండి, తర్వాత ఈ KNM 1182, తర్వాత తెలంగాణ సోనా, ఈ 3 రకాలతోని మనం ఇంకా ఒక 20% ఉంటాయి, కొన్ని వేరే రకరకాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడున్న 3.23 టన్స్ని మనము 3.5-3.6 టన్స్ యావరేజ్కి తీసుకురావచ్చు. కానీ దీనికన్నా మంచి రకాలు కూడా ఉన్నాయి మన దగ్గర, లేవని కాదు. ఒక 2-3 సంవత్సరాలు వాటి మీద విస్తృతమైన పరిశోధన చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇచ్చే రకాలు ఎట్లా ఉండాలంటే కంప్లీట్గా మనకు ఏది ఈ నారు వేయడము ఇలాంటి పద్ధతులు కాకుండా కేవలం దమ్ము చేసిన తర్వాత మనము డ్రమ్ సీడర్తో విత్తుకోవడం కానీ నేరుగా చల్లడం కానీ, సో అట్లాంటి రకాలు కనుక తీసినట్టు ఉంటే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ విధంగా నాటేయడం వల్ల ఖర్చు పెరుగుతూ ఉంది, తర్వాత నారు వేయడం వల్ల కూడా మనకు నీరు వృధా కూడా అవుతుంది. కాబట్టి ఖర్చు తగ్గించడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఉత్పాదక ఎంత శక్తి పెరిగినా కానీ వ్యవసాయం చేసే రైతుకు కూడా ఖర్చు తగ్గించాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అందుకే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ సోనా ఎందుకు పాపులర్ అయింది అని అంటే బీపీటీ మీద, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. 1500 నుంచి 2000 వరకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ స్ప్రేయింగ్ మీద తగ్గిపోతున్నది. అలాగే మనము డైరెక్ట్గా విత్తనాలు చల్లితే మంచి దిగుబడి వచ్చేటువంటి 40 బస్తాల దిగుబడి, అంటే వాడుక భాషలో మనం చెప్పాలంటే 2.5 నుంచి 2.8 టన్నుల దిగుబడి చల్లి మనం గడ్డి మందు మళ్ళీ పైన వేస్తేనే మనకు దిగుబడి రావాలి. సో అట్లాంటి రకాలను మనం తీసుకొచ్చినట్టు ఉంటే తప్పకుండా మనకు రైతుకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించేటువంటి అవకాశం ఉంది. మధ్యకాలంలో ఎక్కువ మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు, కేవలము ప్రకృతిలో లభించే వనరులతోటే వ్యవసాయం చేస్తున్నారు. అది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది కూడా. దానికి కేవలం దేశీయ విత్తనమే వాడాలి అనేది ఉంది, అలా రైతుల ఆలోచన విధానం కూడా అలా ఉంది. సో ఈ విషయంలో మీరు ఒక సీనియర్ శాస్త్రవేత్తగా ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత మనకు ఎంతో ఆహార కొరత ఏర్పడ్డ తర్వాత ఏమైంది, పెద్ద మేధావులంతా శాస్త్రవేత్తలంతా కూర్చొని వెంటనే మన ఉత్పాదక శక్తి పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అప్పుడు రైస్లో ఉన్నటువంటి పెద్ద శాస్త్రవేత్తలంతా కూర్చుండి అప్పుడే ఫిలిపైన్స్ కూడా పెట్టడం జరిగింది. సో అప్పుడు ఏంది, ఇంటర్నేషనల్ హైబ్రిడైజ్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. ఏ తల్లిదండ్రులు క్రాసింగ్ చేయాలి, తొందరగా దిగుబడి ఏ విధంగా పెంచాలి అనేటువంటిది ఒక పెద్ద ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసినారు. సో దాని ఫలితంగానే మనకు ఈ పొట్టి రకాలు వచ్చినాయి. ఏది అధిక దిగుబడి ఇచ్చేటువంటి పొట్టి రకాలు, ఏది ముఖ్యంగా IR8 కానీ IR20 కానీ మిగతా అన్నీ కూడా పొట్టి రకాలు వచ్చినాయి అన్నమాట. అదే పెద్ద గ్రీన్ రెవల్యూషన్ అయింది దాంతో. తర్వాత దానికి ఏ విధంగా మందులు వాడాలి, యూరియా ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా యాజమాన్య పద్ధతి కూడా రావడం వల్ల గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. బట్ ఇప్పుడు చూసేందంటే మనము ఆహార కొరత అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు అచ్చంగా మనము ఆర్గానిక్ పోవాలని అంటే ఉదాహరణకి చాలా పశువుల పేడ కావాలి. అంత పశువుల పేడ మనం ఎక్కడి నుంచి తేలేము కదా. అందుకని మీరు మొక్కకి ఏది వేసినా కానీ అది తీసుకునేటువంటిది ఇనార్గానిక్ ఫామ్లోనే తీసుకుంటారు. ఉదాహరణకు నత్రజని వేస్తారు, నత్రజని మళ్ళీ ఇనార్గానిక్ ఫామ్లోనే మొక్క తీసుకుంటుంది. కాబట్టి మనం అంత పెద్ద లెవెల్లో చేయలేము. కాబట్టి మన వెరైటీస్కి ఆర్గానిక్ ఫార్మింగ్ చాలామంది చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ వీటితోని.
మనకు ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే మనము పచ్చిరొట్ట పంటలు కనుక వేసినట్టు అయి ఉంటే మనకు దానివల్ల 30-35% నత్రజని ఆదా చేయొచ్చు. తర్వాత అది కూడా ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో అది కలుపుతుంది కాబట్టి భూభౌతిక పరిస్థితులు చాలా వాటికి మారుతుంది, ఆర్గానిక్ కంటెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి అది చాలా ఈజియెస్ట్ మెథడ్. అందువల్లనే మేము చెప్పేది ఏంటంటే తెలంగాణలో కేవలం మనం స్వల్పకాలిక రకాలకి పోవాలి, ముందు పచ్చిరొట్ట కానీ జనుము కానీ జీలు కానీ వేయాలనేటువంటి చాలామంది రైతులు వేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేట్ అయిపోయినారు, రైతులు కూడా చైతన్యం వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా కొంత ఆర్గానిక్ కొంత ఇన్ఆర్గానిక్, సో రెండింటితో మనం ముందుకు పోయినట్టయితే మన దిగుబడులు కూడా తగ్గకుండా ఉంటాయి. అది తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయము పరిశోధనలో సాగించిన పాత్ర ఏంటి, ఇంకా మీ ముందున్న భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఇలాంటి ఫలితాలు పరిశోధనశాల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైతులు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే మొట్టమొదటి మా పైన ఉన్న సవాల్ ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు ఆ ముందు వరి మనకు ప్రధానమైనటువంటి పంట. అంటే సుమారు 16 లక్షల హెక్టార్లు సాగు అవుతుంది తెలంగాణలో. వర్షాకాలంలో 10 లక్షల హెక్టార్లు, తర్వాత రెండో పంట సుమారు 6 నుంచి 7 లక్షల హెక్టార్లు, మంచి కాలం అయితే 7 లక్షల హెక్టార్లు. మన రాష్ట్రంలో ఈ సోనా మసూర్ అంటాం చూడండి, బీపీటీ పాపులర్ వెరైటీ, నెక్స్ట్ మళ్ళీ 1010 పాపులర్ వెరైటీ. స్వల్పకాలిక రకాల్లో ఇది, దీర్ఘకాలిక రకాల్లో అది. సో వీటికి ప్రత్యామ్నాయంగా మొట్టమొదలైతే సీడ్ ఇవ్వాలా అని చెప్పి మేము ఈ 3 రకాలు యూనివర్సిటీ, తర్వాత డిపార్ట్మెంటు, సర్టిఫికేషన్ ఏజెన్సీ, తర్వాత డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, వీళ్ళు నలుగురు కలిసి తొందరగా శాస్త్రవేత్తలము అంత త్వరితగతిన వెరైటీస్ రిలీజ్ చేసి నోటిఫై చేయించి సీడ్ చైన్లో వెళ్ళింది సమయానికి ఆ టెక్నాలజీ ఇవ్వగలిగినాము. ఇప్పుడు రబీకి రైతు సిద్ధమవుతున్నాడు అంటే ఇప్పుడే కానీ ఎప్పుడే కానీ వరి రైతు ముఖ్యంగా వరి సాగుదారుడు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? తెలంగాణలో మీరు నవంబర్ 15 కన్నా ముందు నారు పోస్తేనేమో ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ పానిక్లిన్సియేషన్ అంటే అంకురం తొడిగే దశ అది చలి వలన ఫిబ్రవరిలో, ముఖ్యంగా ఫిబ్రవరిలో కోయిన్సైడ్ అవుతుంది. అది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కోయిన్సైడ్ అప్పుడు ఏమవుతుందంటే తాలిపోతుంది గింజలు. అది పెద్ద సమస్య ముందుగా పోస్తే. అదే మీరు ఆలస్యంగా పోసింది అనుకోండి, మళ్ళీ క్రాప్ వచ్చేసి మీకు ఏప్రిల్ తర్వాత వస్తుంది. ఏప్రిల్ ఎండింగ్, మే ఫస్ట్ వీక్లు, ఒక్కోసారి మే చివరిలో కూడా పోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నూక రావటము, తర్వాత ఎక్కువ వాటర్ కావాలి, ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలి, గింజ రాలిపోవడము, నూకలు కావడము, తర్వాత అకాల వర్షాలు, సైక్లోనిక్ రెయిన్స్, తుఫాన్లు, దానివల్ల పడిపోవడము, ఎంతో భారీ నష్టం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మనము తెలంగాణలో ఏ విధమైన పరిశోధనలు ఉండాలనంటే మనము నవంబర్ ఫస్ట్ వీక్ నుంచే కనుక నారు పోసేది ఉంటే మనకు మార్చ్ ఎండింగ్ ఎట్ ద మోస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్, అసలు మార్చ్ ఎండింగ్కే మనము రెండో పంటను కనుక టర్మినేట్ చేయగలిగితే దట్ ఈస్ ద గ్రేట్ కంట్రిబ్యూషన్ ఇన్ ద రీసెర్చ్. దట్ ఈస్ మై ఫీలింగ్ రిగార్డింగ్ రబీ క్రాప్. అది సో దానికే మేము ఎక్కువ కేంద్రీకరిస్తున్నాము. ఇప్పుడున్న రకాలు ఇంకా మంచి రకాలు ఏవని కాదు, ఉన్నాయి, కానీ మనం ఇచ్చే రకాలు ఎట్లా ఉండాలంటే రెండో పంట కూడా సూట్ కావాలి, తర్వాత అది చలికి తట్టుకోవాలి, రెండవది చౌడుకు తట్టుకోవాలి, తర్వాత దమ్ము చేసిన తర్వాత విత్తుతో కూడా దిగుబడి రావాలి, తర్వాత మార్చ్ ఎండింగ్కి అయిపోవాలి ఆ పంట. సో ఈ విధమైన సిస్టంలో ఫిట్ కావడానికి మేము ఎక్కువ దాని మీద కేంద్రీకరిస్తున్నాం. అది వరి సాగుకు సంబంధించి సాగునీటి లభ్యత అనేది పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించాలంటే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలన్నది సురేందర్ రాజు గారి సూచన. అదే సమయంలో విశ్వవిద్యాలయం రూపొందించిన కొత్త రకాలు వేసి విత్తన మార్పిడి చేయడం ద్వారా రైతులకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని సురేందర్ రాజు గారు సూచిస్తున్నారు.